దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మరొక చక్కటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంచి ఉన్నారు. మరి ఈరోజు కూడా ఆ వాక్యాన్ని వినాలి అని ఆశపడుతున్నారా? ప్రభు ఏం వాక్యం మీ కొరకు సిద్ధపరిచి ఉంచారా అని ఎదురు చూస్తున్నారా? ప్రార్థనలో ఎలా ఎదగాలి అనే టాపిక్ మీరు చూస్తున్నారు కదండి, టైటిల్. మరి ఈ అంశం గురించి ఈరోజు మీ దగ్గర చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ముందుగా లూకాసు వార్త 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం రండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు ధ్యానిద్దాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాస్తున్నాడు, నీ దోణెను నువ్వు లోతుగా నడిపించు, ఇప్పుడు నువ్వు చేపలు వెయ్యి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఎవరితో చెప్తున్నారంటే పేతురుతో చెప్తున్నారండి. అసలు ఈ యొక్క సందర్భానికి యాక్చువల్గా ముందు ఏం జరిగిందంటే, బైబిల్ మీరు బాగా చదువుతున్న వారైతే, వాక్యం చదువుతున్న వారైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇప్పుడే కొత్తగా రక్షించబడుతున్న వారికి, ఇప్పుడిప్పుడే దేవునిలో ఎదుగుతున్న వారికి ఈ సందర్భం అసలు ఎందుకు జరిగిందో తెలియదు కదా. సో వారి కొరకు నేను క్లుప్తంగా దీని అసలు స్టోరీ ఏంటనేది చెప్తానండి. పేతురు అనేటువంటి ఒక చేపలు పట్టే జాలరి ఉన్నాడండి. ఆయన సముద్రంలో చేపలు పట్టుటకు ఆ వేటకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు రాత్రంతా కూడా వలలు వేస్తూ ఉన్నాడంట. మరి సముద్రంలో ఒక చోట వేశాడు, రాలా. మరొక చోటకి వెళ్ళాడు, అక్కడేసాడు, అక్కడ ఒక్క చేప కూడా పడలా. మరొక చోట తిరిగాడు, అక్కడేసాడు, అక్కడ పడలా. ఇలా రాత్రంతా కూడా ఒక చోట అలా వేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఎక్కడ మరి వల వేస్తున్నా సరే ఒక్క చేప కూడా వాళ్ళ వలలో చిక్కుకోలేదంట. ఇక ఉదయం అయిపోయింది. మామూలుగా చెప్పాలంటే మరి జాలర్లు ఏం చెప్తారంటే, చేపలు అనేటివి రాత్రికాల సమయంలోనే పడతాయి. అవి పగలు ఉన్నప్పుడు మరి చేపలు వేటకి ఎవరూ వెళ్ళరు. రాత్రికాల సమయంలో చీకటి పడిన తర్వాత మరి ఎలాంటి అలికిడి లేనప్పుడు, ఎలాంటి శబ్దాలు లేనప్పుడు వాళ్ళు ఆ చేపలకి దగ్గర వల వేసి ఎరపెట్టి అక్కడ చేపల్ని లాగుతారంటండి. అయితే పేతురు కూడా మరి ఆ సమయంలో అలాగే వెళ్ళాడు, చూశాడు. కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. తెల్లారిపోయింది, సూర్యోదయం అయిపోయింది. ఇక ఆయన బయటకు వచ్చేసి ఆ దోణెలు ఒడ్డు దగ్గర పెట్టుకొని ఆ వలలు ఏవైతే వాళ్ళు రాత్రంతా వేశారో ఆ వలలు కడుక్కుంటున్నాడంట. అవి ఎందుకు వాళ్ళు కడుక్కుంటారంటే, ఆ ఎర్ర వాసన కనుక దాంట్లో ఉందనుకోండి, చేపలు మళ్ళా మరుసటి రోజు వేస్తే ఆ ఫ్రెష్గా ఉండాలన్నమాట. అక్కడ ఎలాంటి నీచు వాసన కానీ దాని మీద ఎక్కడ ఉంటే ఆ చేప పడదు. సో వాళ్ళు వలలు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటారు ఈ జాలర్లు. ఆ విధంగా వాళ్ళు వలలు కడుక్కుంటూ ఉన్నారంటండి అక్కడ ఒడ్డు దగ్గర కూర్చుని. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కొంతమంది ప్రజలకు వాక్యమును బోధించి మరి వీరి దగ్గరకు వచ్చారు. వీరు అదే సమయంలో వలలు కడుక్కుంటూ ఎంతో నిరాశగా కూర్చున్నారంట. అక్కడ కూర్చుంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి
వాళ్ళ ధోనిలోకి ఎక్కి అంటున్నారు, మీరు కాస్త లోతుకి నడిపించండి, సముద్రం లోతుకి వెళ్ళండి, లోతుకి వెళ్ళి ఇప్పుడు మీ యొక్క వలలు వేయండి అని వాళ్ళతో చెప్పారు. అయితే అసలు పేతురుకి ఏం అర్థం కాలేదు. మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క వల కూడా మాకు దొరకలేదు. మేము చేపల జాలరులము, మాకు తెలుసు ఏ టైంలో చేపలు బాగా పడతాయని. ఇంత ఉదయం అయిపోయింది, సూర్యోదయం కూడా వచ్చింది, ఇప్పుడు ఎలాగ చేపలు పడతాయి అని వాళ్ళకి అనుమానం కలిగింది. అయినప్పటికీ పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున నేను ఇప్పుడు వల వేస్తాను, నువ్వు అన్నావు కాబట్టి నేను ఇప్పుడు వల వేస్తాను అని చెప్పి ఆయన అక్కడ సముద్రంలో వల వేశాడంట. వల వేసిన వెంటనే విస్తారమైనటువంటి చేపలు ఆ ఒక బోను నిండా, ఆ వల నిండా వచ్చేసినాయి అంటండి. ఆ చేపలు ఎట్లాగొచ్చినాయంటే అంట, వాళ్ళు వేసిన వల కూడా పిగిలిపోయింది, అంటే చిరిగిపోయేంతగా, ఆ ఒక సాగిపోయి బయటకు వచ్చేసేంతగా ఆ ఒక్క వల నిండిపోయినప్పుడు వారు మరొక సువార్తలో కూడా రాయబడి ఉంటుంది, వాళ్ళు ఈ యొక్క నావ నిండిపోయిందని వాళ్ళు పక్కన ఉన్నటువంటి వారి స్నేహితుల యొక్క బోట్ను కూడా పిలిచి అందులో కూడా ఇంకొన్ని చేపలు వాళ్ళు వేసుకున్నట్టుగా మనము ఇక్కడ సువార్తల్లో చదువుకుంటాం. అయితే ఇక్కడ పేతురు ఆ సమయంలో ఎంతగానో ఆశ్చర్యపడ్డాడండి. ఎంతగానో మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి నిజంగా అతను ఆ రోజు పరవశించిపోతాడు. నాకు జరగనిది, నాకు సాధ్యం కానిది ఈయనకి ఎలా సాధ్యమైంది, నేను చేయలేనిది ఈయన ఎలాగ చేశాడు, నా కష్టమంతా ఒక్క క్షణంలో ఈయన తీసేశాడే. మరి గత కొన్ని రోజులుగా, మరి గత రాత్రంతా చేపలు లేవు, నాకు డబ్బు లేదు, ఆ చేపలు అమ్ముకుంటేనే నాకు డబ్బు వస్తుంది, ఆ చేపలు ఉంటేనే నేను మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని నా కుటుంబాన్ని పోషించుకుంటాను, ఇప్పుడు నా దగ్గర ఒక్క చేప కూడా లేదే అని నేను దిగులు పడుతున్న సమయంలో ఈయన నా వద్దకు వచ్చి నా కష్టాన్నంతా తీసేశాడు, నా దిగులు, నా శ్రమ, నా బాధ అంతా తొలగించాడు అని వాళ్ళు ఎంతో ఆ రాత్రి, ఆ ఉదయకాల సమయంలో సంతోషించారంట. హల్లెలూయా. ఈ సందర్భంలో ప్రభు వారితో మాట్లాడుతున్నారు ఏంటంటే, నీవు చేపల పట్టు జాలర్లుగా కాదు పేతురు, ఆత్మల పట్టు జాలర్లుగా నేను నిన్ను చేయబోతున్నాను, నువ్వు ఇక నుంచి చేపల్ని కాదు మనుషుల్ని పట్టుకోబోతున్నావు అని ప్రభు వారితో చెప్తారండి ఆ సమయంలో. హల్లెలూయా. మరి ఈ సందర్భం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో ఒక విషయాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నారు. మాకు ఎంతోమంది మరి ఫోన్ చేసి ప్రార్థనలో మేము ఎదగాలనుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా మేము బలపడాలనుకుంటున్నాము, వాక్యంలో మేము ఇంకా ముందుకి సాగాలనుకుంటున్నాము, కానీ మా వల్ల కావట్లేదు, మేము అది చేయలేకపోతున్నాము, దేవుని చిత్తం ఏంటో మా జీవితంలో తెలియట్లేదు, వాక్యం చదువుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని, ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఆశ మాకైతే ఉంది, కానీ దానిని మేము తృప్తిపరచలేకపోతున్నాము, ఆ విధంగా మేము నడవలేకపోతున్నాము అని చాలామంది మాకు ఫోన్ కాల్స్ చేస్తుంటారండి. ఆల్మోస్ట్ ఒక 10 మంది సుమారుగా చెప్తే, ఆ 10 మందిలో 6-7 మంది ఇదే విధమైనటువంటి క్వశ్చన్స్ మాకు చెప్పడం జరుగుతుంది. వారి యొక్క రిక్వెస్ట్లు ఇవే ఉంటాయండి. అయితే ఇక్కడ పేతురు చేసినటువంటి పని ఏంటంటే, సముద్రంలో ఆయన ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, కానీ లోతైన స్థలానికి ఆయన వెళ్ళలేకపోయాడంట, లోతైన సముద్ర తీరానికి ఆయన వెళ్ళలేకపోయాడంట. అయితే ప్రభువారు వచ్చి వెంటనే నువ్వు లోతుగా వెళ్ళు, ఇక్కడికి నువ్వు వెళ్ళు, ఈ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన లోతుగా తన నావను నడిపించాక అక్కడ చేపలు పడినాయంట. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన ద్వారానే మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థన ద్వారానే మన సమస్యలు తీరతాయని మనకు తెలుసు, మనకు ఆ పరిపక్వత ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. అయినా సరే మనము ఏం చేస్తామంటే, మన సమస్యల చుట్టూనే తిరుగుతాం, మన పరిస్థితుల చుట్టూనే తిరుగుతాం. వివాహం కాలేదు, గర్భఫలం లేదు, మరి ఇంట్లో సమాధానం లేదు, అప్పుల బాధ ఎక్కువ ఉంది, ఇంట్లో
భార్యాభర్తలకు మధ్య విపరీతమైనటువంటి గొడవలు, వాగ్వాదాలు, పిల్లల భవిష్యత్తు బాలేదు, పిల్లలు నిరుద్యోగ స్థితిలో ఉన్నారు, వాళ్ళు సరిగా చదువుకోలేకపోతున్నారు, కోర్ట్ కేసెస్‌లో మేమున్నాము, ఇలా మాకు వ్యాపారం సరిగా జరగట్లేదు అని ఈ విధంగా ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఏవో ఒక కష్టాలు, బాధలు ఉంటాయి. అయితే ఇవన్నింటికి సొల్యూషన్ ప్రార్థన అని మీకు తెలుసు. ప్రార్థన ద్వారానే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఒక్కొక్కటి మరి సాల్వ్ అవుతాయన్న విషయం మీకు తెలుసు. అయినా సరే చాలామంది 99% చేసే మిస్టేక్ ఏంటంటే ప్రార్థన చేయవలసినంతగా చేయకుండా ఏదో పైపైన 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. ఆ ప్రార్థనలో కూడా ఎలాంటి ప్రార్థన అంటే చేసే 5 నిమిషాల్లో 4 నిమిషాలు పూర్తిగా వారికున్నటువంటి సమస్యలను గురించి ఆలోచించుకుంటూ చేసే ప్రార్థనే తప్పితే హృదయపూర్వకంగా ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవంలోనికి ఇంకా అనేకులు వెళ్ళలేకపోతున్నారు. అందువల్లే మీ సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి. మీ కష్టాలు కష్టాలుగానే ఉండిపోతున్నాయి. మీ యొక్క రోగములు ఆ విధంగానే కుదరని రోగముగా ఉండిపోతుంది. ఇక్కడ ప్రభు పేతురుతో ఏం చెప్పాడండి? పేతురు, నువ్వు లోతుగా వెళ్ళు. నువ్వు లోతుగా వెళ్తే నీకు చాప పడుతుంది, నీ కష్టం తీరుతుంది, నీ బాధ తీరుతుంది, నీ కుటుంబం పోషించబడుతుంది, నీ జీవితంలో సమృద్ధి వస్తుంది, నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది అని చెప్పినప్పుడు యేసు ప్రభు యొక్క మాట చొప్పున ఆయన లోతుగా వెళ్ళాడంట. ఈరోజు ప్రభు అంటున్నారు మీతో, నువ్వు ప్రార్థనలో ఇంకా లోతుగా వెళ్ళు. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు నీ జీవితంలో నెమ్మది దొరుకుతుంది, అప్పుడు నీ జీవితంలో రోగాలు నయమవుతాయి. చూడండి, కొంతమంది 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం మారు మనసు పొందుతారు, రక్షింపబడతారు, దేవుణ్ణి తెలుసుకుంటారు. ఆ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి క్రొత్త దినాల్లో, ఆ నూతనమైనటువంటి ఆ సమయాల్లో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన మందిరాల్లోనూ అక్కడక్కడ నేర్చుకుంటారు. నేర్చుకుని మరి అదే 10 నిమిషాల ప్రార్థన, అదే 5 నిమిషాల వాక్య ధ్యానము మరి 10 సంవత్సరాలైనా సరే, 15 సంవత్సరాలైనా సరే, 5 సంవత్సరాలైనా సరే అంతే సమయము, అంతే దేవుని యొక్క వాక్య ధ్యానంలో ఉంటారు తప్పితే మరి కొంచెం కూడా మార్పు అనేది చాలామంది జీవితాల్లో కనబడదండి. అందువల్లనే మీ ప్రార్థన జీవితంలో మీరు ఆశీర్వాదాన్ని, ఎదుగుదలని చూడలేకపోతున్నారు. అవునా? ఈ సందేశం వింటున్న మీలో అనేక మంది ఇలాగ ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ ప్రార్థన సమయాన్ని మీరు గత కొన్ని సంవత్సరాలుగా అదే సమయంలో మీరు మెయింటైన్ చేస్తున్నారు, అదే సమయాన్ని మీరు కొనసాగిస్తున్నారు. మీరు 10 నిమిషాలు ప్రార్థన చేసేవారు 10 నిమిషాల్లోనే ఉంటున్నారు. ఎప్పుడైనా మరి అవకాశం ఉన్నప్పుడు, లేదా 4-5 ప్రార్థిస్తున్నప్పుడు, లేదా మందిరానికి వెళ్ళినప్పుడు కాస్త ఎక్కువ సమయం గడుపుతున్నారేమో కానీ మరి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీ ప్రార్థన జీవితం, మీ భక్తి జీవితం ఎప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. అందువల్లనే మీ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. మీ జీవితాల్లో ఆశీర్వాదం లేదు. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల చూడలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు స్పష్టంగా. మీ ప్రార్థన జీవితంలో లోతుగా వెళ్ళండి. 10 నిమిషాలు ప్రార్థన చేసేవారు అరగంట ప్రార్థన చేయండి. అరగంట ప్రార్థన చేసేవారు 40 నిమిషాలు ప్రార్థన చేయండి. 40 నిమిషాలు ప్రార్థన చేసేవారు గంట ప్రార్థన చేయండి. ఒక గంట కూడా ప్రార్థన చేయకపోతే మీరు విశ్వాస జీవితంలో నేను ఒక విశ్వాసిని అని చెప్పుకోవడానికి కూడా మనకి అవకాశం ఉండదండి. మనం ఒక గంట సేపైన ప్రభుతో మాట్లాడడము అనేది అలవాటు చేసుకోవాలి. అది ఒక్క రోజులో అయితే రాదు, 1 డేలో అయితే మీకు రాదు. అది దేవునితో సహవాసం చేయగా, దేవునితో నడవగా, దేవునితో ముందుకు కొనసాగగా నువ్వు నేర్చుకునే ఒక ప్రాసెస్. లోతైన ప్రార్థన జీవితము నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తుంది. లోతైన ప్రార్థన జీవితము నీకు దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేస్తుంది. లోతైన ప్రార్థన జీవితము నీకు అభిషేకాన్ని ఇస్తుంది. లోతైన ప్రార్థన జీవితము పరిశుద్ధాత్మ నడిపింపుల ద్వారా నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. లోతైన ప్రార్థన జీవితము నీకు ఆత్మల పట్ల భారాన్ని ఇస్తుంది. లోతైన ప్రార్థన జీవితము
నీ జీవితంలో ఏదైతే నువ్వు కొరత కలిగి ఉన్నావో ఆ కొరతలన్నింటినీ తీసివేస్తుంది. హల్లెలూయా. మరి ఇక్కడ ఆ, తిమోతికి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాట ఉంది, చూద్దాం రండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవభక్తి విషయంలో నిన్ను నీవే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకునుము. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. శరీర సంబంధమైనటువంటి సాధకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాలం మట్టుకే నీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కొద్ది రోజులు మాత్రమే నీకు ప్రయోజనకరం, అది లాభకరము. కానీ దైవభక్తి ఎవరైతే దైవభక్తి విషయంలో వారిని వారు మరి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారో, దేవుని భక్తి విషయంలో ఎవరైతే మరి ఆ యొక్క వ్యాయామాన్ని చేస్తారో వారంట ఇప్పటి కాలము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ మీకు అన్ని విషయాలలో అది ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంది అని ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడండి. దైవభక్తి విషయంలో నిన్ను నీవే నువ్వు సాధకం చేసుకోవాలి. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను నువ్వు విసర్జించాలి. హల్లెలూయా. నేను ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థన జీవితంలో నేను బలపడాలి, నేను ప్రార్థన ద్వారా నేను అనేకమైనటువంటి రహస్యాలు దేవుని వద్ద నుండి గొప్ప గొప్ప మర్మాలు నేను తెలుసుకోవాలి అనేటువంటి వాంఛ మీకు ఉంటే మీరేం చేయాలండి? కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకూడదు. లేకపోతే అపవిత్రమైనటువంటి విషయాలలో మీరు ఎక్కువ సమయాన్ని మీ టైంని స్పెండ్ చేయకూడదు. వ్యర్థమైనటువంటి మరి కాలయాపన చేసేటువంటి కార్యాలలో మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. చూడండి, ఈ రోజుల్లో ముఖ్యంగా యవ్వనస్తులనే కాదు అన్ని వయస్సులు గల వారికి ఫోన్ ఎడిక్షన్ అనేది ఎక్కువైపోయిందండి. ఈ రోజుల్లో విపరీతంగా ఫోన్స్ వాడుతున్నారు. ఈ ఫోన్ వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ఆసక్తి తగ్గిపోతుంది దేవుని భక్తి విషయంలో. నేను భక్తి చెయ్యాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి వాంఛ చాలా మందిలో ఈరోజు చచ్చిపోయిందండి. ఎంతసేపు మరి లోక విషయాలు చూడాలి, లోక కార్యాలలో ఉండాలి, పరమైనటువంటి వ్యసనాలలో మునిగి తేలుతున్నారు తప్పితే మరి అపవాది రోజుల్లో అనేకుల యొక్క సమయాన్ని దొంగలిస్తున్నాడు. ఏదో ఒక రకంగా సమయాన్ని దొంగలిస్తున్నాడు. తిండిలో, మత్తులో, ఐహిక విచారాల్లో, శారీరక కార్యకలాపాలలో, ముస్లిం ముచ్చట్లలో, మరి ఉద్యోగాలలో, ఇంటి పనుల్లో, పిల్లల పనుల్లో, ఈ విధంగా రకరకాలుగా మీ సమయాన్ని అపవాది దొంగలిస్తూనే ఉన్నాడు. అది మీకు తెలియకుండానే ఆ సమయం అనేది మీ చేతుల్లో నుండి వెళ్ళిపోతుంది. మీరు ప్రార్థనలో ఎదగాలి, భక్తిలో నేను ఎదగాలి అని మీరు ఎంత కోరుకుంటున్నప్పటికీ కూడా అది మీ వల్ల కావట్లేదు. ఎందుకనంటే మీకు ఆసక్తి లేనందువల్ల, మీరు ఆ విషయంలో సాధకం చేయకపోవటం వల్ల. చూడండి, ఒక బరువు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఆ బరువు తగ్గాలి అని డాక్టర్స్ చెప్పినప్పుడు వెంటనే ఆ బరువు తగ్గేటువంటి మార్గాలన్నీ వెతుక్కుంటాడు. ఫుడ్ తగ్గించుకుంటాడు, డైట్ చేస్తాడు, మరి ఎక్సర్సైజ్ చేస్తాడు ప్రతిరోజు. ఆ ఒక్క బరువుని ఏదో ఒక రకంగా తగ్గించుకుంటాడు. తగ్గించుకోకపోతే నీకే ప్రమాదము అని డాక్టర్స్ చెప్తారు. నువ్వు అనేకమైనటువంటి రోగాల్లోకి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తారు. మరి అటువంటి సమయాల్లో ఎంత కఠినమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఆ వ్యక్తి కష్టపడతాడు. ప్రతిరోజు సాధన చేస్తాడు, ప్రతిరోజు దానికోసము మరి పోరాడతాడు ఆ బరువు తగ్గించుకోవడానికి. కొద్ది రోజులకి అతను ఆ ఫలితాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. ఈరోజు దైవ భక్తి అనేది కూడా నువ్వు సాధన చేయటం ద్వారానే నువ్వు ఎదుగుతావు. మీకు అర్థమవుతుందండి నేను చెప్పే మాట? నువ్వు సాధన చెయ్యాలి.
దైవ భక్తి కూడా సాధన ద్వారానే సాధ్యమవుతుంది. ఏది కూడా ఒక క్షణంలో మనకి ప్రార్థనాత్మను ఇవ్వయ్యా అంటే దేవుడు ఇవ్వడండి మనకి. నువ్వు ఆయనతో కూర్చోవాలి. ఒక క్వాలిటీ టైం దేవునితో నువ్వు స్పెండ్ చేయాలి. నాకు ఉద్యోగం ఉందండి, నాకు ఎలాగా అని మీరు అంటారేమో. మీరు ఉదయకాలం లేవండి, ఒక గంట సేపు నిద్ర ఆపుకోండి. 6 గంటలకు లేచేవారు 5 గంటలకు లేవండి. లేచి ఒక గంట సమయము ప్రభుతో గడపండి. ఆ దినమంతా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మీరే గమనిస్తారు. ఎంత దీవెనకరంగా ఉంటుందో మీరే గమనిస్తారు. మీరు ప్రార్థనలో ఎదగాలి అని ఆశపడుతున్న వారైతే మీ సమయాన్ని మీరు ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. హల్లెలూయా. సమయం ఎవ్వరికి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. సమయం ఎవ్వరికి ఉండదు. కొంతమంది చెప్తారు, అసలు సమయమే లేదు సిస్టర్, ఎలాగా, ఏం చెయ్యాలి అని అంటారు. సమయం ఎవ్వరికి ఉండదండి. సమయాన్ని మనం తీయాలి. అర్థమవుతుందా? సమయాన్ని మనము పెట్టుబడి పెట్టాలి. దేవుడి కోసము నేను ఇంత సమయాన్ని తీస్తున్నాను, దేవుని కోసము, దేవుని కార్యముల కోసము, దేవుని పని కోసము, దేవునితో మాట్లాడడం కోసము నేను ఇంత సమయాన్ని ఈరోజు నేను కేటాయిస్తాను అని మీకు మీరుగా ఇన్వెస్ట్ చేయాలి. మనము ఫోన్ దగ్గర కూర్చుంటున్నప్పుడు మనము అనుకుని సమయాన్ని తీస్తామా? తీయం కదండి. ఆటోమేటిక్గా చెయ్యి వెళ్ళిపోతుంది ఫోన్ మీదకి. అలాగా దేవుడి కోసము మనము ఒక సమయాన్ని కేటాయించుకోవాలి, ఒక క్వాలిటీ టైం ఇవ్వాలి. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పడుకున్న సమయాలు ఎప్పుడు పడుకుంటే అప్పుడు మీరు కూర్చుని తీసి బైబిల్ చదువుకోండి. చక్కగా ప్రార్థన చేసుకోండి, దేవుడితో మాట్లాడండి. మీకు ఉద్యోగాలు ఉన్నట్లయితే తెల్లవారుజామునే లేవండి. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఉద్యోగంలో కూడా ఖాళీగా కూర్చున్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా ఆ కొద్ది సమయమైనా సరే, ఒక 5 నిమిషాల సమయం దొరికినా సరే, ఆ లంచ్ బ్రేక్లో అవ్వచ్చు, టీ బ్రేక్లో అవ్వచ్చు, ఎప్పుడో ఒకప్పుడు ఒక 5 మినిట్స్ మీకు దొరికినా సరే ఆ 5 మినిట్స్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. నిజంగానండి, 5 నిమిషాల్లో ఏమొస్తుంది సిస్టర్ అని మీరు అనొచ్చు. ఒక పెద్ద మహావృక్షం అవ్వాలి అని అంటే ఒక చిన్న విత్తనంతో అదే స్టార్ట్ అవుతుంది. అవునా? ఒక చిన్న విత్తనము వేసినప్పుడు ఆ విత్తనము రోజు ఎదుగుతూ ఉన్నప్పుడు అది పెద్ద మహావృక్షం అయ్యి అనేకమైనటువంటి పక్షులకు, మరి జంతువులకు, అందరికీ అది నీడనిస్తుంది. అది దీవెనకరంగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు చేసే చిన్న చిన్న ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో, 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, మీరు ఆ క్వాలిటీ టైంని ప్రభువుకి మీరు ఇచ్చినప్పుడు, ఆ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అత్యధికమైన విషయాలలో మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడంట. హల్లెలూయా. మీరు ఆ క్వాలిటీ టైంని మెయింటైన్ చేయండి. ప్రార్థనలో ఎదగాలి అనే ఆశ మీకు ఉంటే, నేను ప్రార్థనలో బలపడాలి అనే ఆశ మీకుంటే, వాక్యంతో మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోండి. వాక్యాన్ని ఎక్కువగా చదువుకోండి. ప్రార్థన వాక్యము అనేది ప్రతి మానవుడికి కూడా అవి 2 రెక్కల్లాంటివండి. ఇందులో ఏది పని చేయకపోయినా సరే ఆ వ్యక్తి కుంటివాడుగానే ఉండిపోతాడు తన ఆధ్యాత్మిక జీవితంలో. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునేటువంటి శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది ఎవ్వరూ మీకు నేర్పించరు. అది ఎవ్వరూ కూడా మీకు వచ్చి అమాంతంగా దాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టరు. దేవుడు మనకు ఇచ్చాడు అటువంటి అవకాశాన్ని. నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని నీ చేతులతో నువ్వే పెంచుకోవచ్చు. అర్థమవుతుందా అండి? మనమే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనమే మన బౌండరీస్ని ఎక్స్పాండ్ చేయాలి. మన ప్రార్థనలో మనము ఎదగాలి అని అంటే మనమే ఒక తీర్మానం చేసుకోవాలి. డెడికేటెడ్గా కూర్చోవాలి. నేను ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటాను, నేను ఇంక ఎక్కడికి పోను, నేను ఇంకా దీని కొరకు ఈ సమయాన్ని నేను ఈ ప్రార్థన కొరకు, వాక్య ధ్యానం కొరకు కేటాయించుకున్నాను అని మీరు ఒక తీర్మానం చేయండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు దినదినము మీకు ఆయన సహాయాన్ని పంపుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, పేతురుకి చెప్తున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు లోతుగా నడిపించు, అప్పుడు నువ్వు చేపలు పట్టుకుంటావు. నువ్వు లోతుగా వెళ్ళు, అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు లోతుగా వెళ్తే, నేను చెప్పే ప్రాంతంలోకి నువ్వు వెళ్తే, అప్పుడు నువ్వు విస్తారమైనటువంటి చేపలు నీ యొక్క బోట్లోకి వస్తాయి అని చెప్పినప్పుడు అతను లోతుగా వెళ్ళాడంట. హల్లెలూయా.
మరి ఇక్కడ మరొక వాక్యం రాయబడి ఉందండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ రాయబడింది, చూద్దాం రండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఇక్కడ రాయబడింది చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన యందు మనము ఎలాగుండాలంటండి? పట్టుదల కలిగి ఉండాలంట. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలంటండి. యాకోబు దేవాది దేవుడితో పెనుగులాడాడంటండి, పట్టుబట్టాడంట. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను వదలను అని పట్టుబట్టాడంట దేవుడితో. ఆ రాత్రి యాకోబు యొక్క పట్టుదల చూసినటువంటి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. యాకోబుని కాస్త ఇజ్రాయేలుగా ఆయన మార్చాడు. ఈరోజు మీరు కూడా ఒక పట్టుదల కలిగి నా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలతో, మీ చుట్టూ ఉన్నటువంటి కష్టాలతో, మీ చుట్టూ ఉన్నటువంటి బరువుతో, బాధ్యతలతో మీరు పోరాడినంత కాలము మీరు ఏది చేయలేరండి. నేను చెప్తున్నాను, మీ సమస్యలను మీరు చూసుకున్నంత కాలము, మీ కష్టాలు మీరు చూసుకున్నంత కాలము మీరు ఆ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళలేరు. మీ ప్రార్థన జీవితాన్ని మీరు అధికం చేసుకోండి. రోజుకు ఒక్కసారే ప్రార్థన చేస్తున్నారేమో, మీరు 2 సార్లు ప్రార్థన చేయండి. మీరు రోజుకు 2 సార్లు ప్రార్థన చేస్తున్నారేమో, 3 సార్లు ప్రార్థన చేయండి. మీరు చేస్తున్న దానికి ఇంకొంచెం మీరు యాడ్ చేయండి. ఈరోజు మీరు ఆ విధంగా యాడ్ చేసి మీరు చూడండి దాని యొక్క ఫలితము ఎంత గొప్పగా ఉంటుందో. మనము పట్టుదలతో ప్రార్థన చేయాలండి. ప్రార్థన లేని చోట్ల అసంతృప్తి, ప్రార్థన లేని చోట్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రార్థన లేని స్థలాలలో మరి కరువు, లేమి, వ్యాధులు, రోగాలు, బాధలు తాండవం వాడతాయండి. ప్రార్థన కలిగిన గృహాలు ఆశీర్వదించబడినటువంటి గృహాలు, ప్రార్థన కలిగినటువంటి గృహాలు దేవదూతలు ఉండేటువంటి స్థలము. కనుక మీరు ప్రార్థన చేస్తూ మీ బిడ్డలకి కూడా ప్రార్థన చేయడం నేర్పించండి. మీరు వాక్యం చదువుతూ మీ పిల్లలకి కూడా వాక్యాన్ని వినిపించండి, నేర్పించండి. అప్పుడు మీ కుటుంబంలో సమస్యలు, కష్టాలు అనేవి వాటంతట అవే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాయి. మీరు వాటితో పోరాడని అవసరం లేదు. మరి పేతురు పోరాడాడు, రాత్రంతా పోరాడాడు, రాత్రంతా కష్టపడ్డాడు. ఆయన శ్రమ, ఆయన బాధ, ఆయన కష్టము అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. ఆ రాత్రి ఒక్క చేప కూడా దొరకలేదు. ఈరోజు మీరు కూడా అట్లాగే కష్టపడుతున్నారేమో, ఉద్యోగంలో తెగ కష్టపడుతున్నారేమో, మరి మీ వయసుకు మించినటువంటి కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారేమో. ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నా నోట్లో ఈ మాట వచ్చింది. మీ వయసుకి మించిన కష్టం మీరు అనుభవిస్తున్నారేమో ఈరోజు. మీరు మీ వయసు కన్నా కూడా అధికమైనటువంటి బాధలు, బరువులు మీరు ఈరోజు మోస్తున్నారేమో. మరి చాలినటువంటి జీతంతో మీరు ఈరోజు పనిచేస్తున్నారేమో. ఎంత ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా అది చిల్లు సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోతుందేమో మీ బ్రతుకు. కష్టంగానే ఉంటుంది, కానీ ఆ కష్టం నుంచి మీరు ఒక్క అడుగు కూడా బయటికి వేయలేకపోతున్నారేమో. దానిని ఆశీర్వాదంగా మార్చుకోలేకపోతున్నారేమో. ప్రభు చెప్తున్నారు, నీ ప్రార్థన సమయాన్ని నువ్వు పెంచుకో. నువ్వు నాతో మాట్లాడే సమయాన్ని నువ్వు పెంచుకో. నువ్వు నాతో సహవాసం చేసే విషయంలో పట్టుదల కలిగి ఉండు. నీ ఉపవాస ప్రార్థనలను పెంచుకో. నువ్వు ఉపవాస ప్రార్థన చేసే విషయంలో నమ్మకస్తుడిగా ఉండు, నమ్మకస్తురాలుగా ఉండు. వాక్యం చదివే విషయంలో నమ్మకస్తుడిగా ఉండు. రోజుకు 3 అధ్యాయాలు చదువుతున్నారేమో గత 10 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి. 3 చదవద్దండి, కనీసం 7-8 అధ్యాయాలు చదవండి, కనీసం 10 అధ్యాయాలు చదవండి. అప్పుడు మీరు దేవుని యొక్క మాట ఏంటో తెలుసుకుంటారు. ఎంత ఎక్కువగా మనము బైబిల్ చదివితే, ఎంత ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తే, అంత ఎక్కువగా దేవునితో నడవడము మనము ప్రారంభిస్తాము. మీరు ఎంత ఎక్కువగా లోకంతో గడిపితే, ఎంత ఎక్కువగా సమస్యల గురించి ఆలోచిస్తే, అంత ఎక్కువగా దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైనాయని నేను నమ్ముచున్నాను. మీరు ప్రార్థనలో పోరాడండి, ప్రార్థనలో తీవ్రత గలవారే ప్రార్థించండి, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రార్థించండి.
మీకు దేవుడిచ్చినటువంటి ఆత్మని ఆర్పుకోకండి దయచేసి. మీకిచ్చినటువంటి ఆ ఒక వరములు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్య పట్టకండి. ప్రార్థించే విషయంలో ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఒక్కరోజు కూడా తప్పిపోకుండా ప్రార్థన చేయండి. ఒకవేళ ఈరోజు నేను ప్రార్థన చేయలేదు అని అంటే దయచేసి నిరాశ చెందొద్దు, బాధపడద్దు. అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు నన్ను కోప్పడతాడేమో, నన్ను ఏమన్నా అంటాడేమో, నాకు శాపం వస్తుందేమో, బాధ వస్తుందేమో అని మీరు వెనక్కి వెళ్ళిపోద్దు. కానీ ఈరోజు మిస్ అయితే కనీసం రేపైనా చేయండి. అంతేగాని అసలు చేయడమే మానేశారనుకోండి, మీరు ఎప్పటికీ ప్రార్థనలో ఎదగలేరు, మీరు ఎప్పటికీ ప్రార్థన జీవితంలో ముందుకు సాగలేరు. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని బలపరుచుకునే విషయము దేవుడు మన చేతులకి అప్పగించాడు. మరల చెప్తున్నాను, నీ గుడారపు స్థలములను నువ్వు నిరాటంకంగా సాగనిమ్ము అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. మన యొక్క గుడారపు స్థలాలని మనమే విశాలపరుచుకోవాలి. మనము ప్రయత్నిస్తూ ఉంటే దేవుడు తన సహాయాన్ని పంపుతాడు. మనము ఒక్క అడుగు కూడా వేయకుండా, ఒక్క నిమిషం కూడా మనము కేటాయించకుండా దేవుడితో, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు, ప్రభువా నువ్వు నాకు సహాయాన్ని పంపించు అంటే ప్రభు ఎలా సహాయాన్ని పంపిస్తారు చెప్పండి? మీ ప్రార్థన సమయము ఎలాగుంది? మీరు వాక్యం చదివే సమయము ఎలాగుంది? ఈరోజు ఒక్కసారి పరీక్షించుకోండి. ఆ ఒక్క ప్రార్థన సమయము మీ వాక్య ధ్యానాన్ని బట్టే మీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదండి మన పెద్దలు. మన ప్రార్థన జీవితాన్ని బట్టే మన ఆశీర్వాదం కూడా ఉంటుంది. మీరు మీ లైఫ్లో వస్తున్నటువంటి కష్టాలు, పోరాటాలను బట్టి మీరు అలసిపోద్దు. కానీ ప్రతి భారంను ప్రభు పైన వేయండి దయచేసి. ప్రతి బాధను దేవునికి అప్పగించండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన చూసుకుంటారు. మీరు కేవలం ప్రార్థించి ప్రార్థనలో మీ భారాలు చెప్పి ఆయనకి విడిచిపెట్టండి. రేపేం జరుగుతుందా అని మీరు చింతించద్దు. రేపటి సంగతులు అవి చూసుకుంటాయని వాక్యం సెలవిస్తుంది. రేపటిని గురించి మీరు చింతించద్దు. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. మీ సమస్యల గురించి ఆలోచించి మీరు ఒత్తిడిలోకి, స్ట్రెస్లోకి వెళ్ళిపోద్దు. దయచేసి దేవుడికి అప్పగించండి. ఆయన చూసుకుంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా ఉన్నాడంట. ఆయన ఎన్నటికీ మారలేదు. ఆయన ఎంతో మంచి దేవుడు అండి. మీరు ఎలా ఉన్నప్పటికీ ఇంకనూ ఆయన మీ వైపు చేతులు చాపి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందుకనే ఈ సందేశాలు మా ద్వారా మీతో మాట్లాడిస్తున్నారు. మీరు ప్రార్థన జీవితంలో ఎదగాలి, దేవునితో సహవాసం చేయాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయన మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కానీ మీరు సమయాన్ని కేటాయించట్లా. మిమ్మల్ని బట్టి ప్రభు బాధపడుతున్నారు. కాబట్టి దేవుణ్ణి మనము సంతోషపెట్టే జీవితము మనం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితంలో మనము బలపడాలి. ప్రార్థన జీవితంలో పట్టుదల కలిగి ఉండాలి. తీవ్రత కలిగి ఆత్మయందు మనం ప్రార్థించాలి. అప్పుడు లోతైన ప్రార్థన జీవితంలోనికి మనం వెళ్తాము. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని వద్ద నుండి మనము పొందుకుంటాం. హల్లెలూయా. మరి ఈ వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడారు అని నేను నమ్ముచున్నాను. మరి ఈ దినమే దేవునితో ఒక తీర్మానం చేయండి. మరి నాతో కలిసి ఈ మాటలు మీరు చెప్పండి. యేసయ్యా, నేను ఈ రోజు నుంచి ఎక్కువ సమయము నీతో ప్రార్థనలో గడుపుతాను. ఎక్కువ సమయము వాక్యాన్ని ధ్యానించుకుంటాను. నీ యొక్క స్వరాన్ని నేను వింటాను. నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను. నీ దర్శనములను నేను చూస్తాను. నా సమస్యలను కాదు, నా కష్టాలను కాదు, నా బాధలను కాదు, నా యొక్క పోరాటాలను కాదయ్యా, నేను నిన్ను చూసి ముందుకు నడుస్తాను. ప్రార్థన జీవితాన్ని నేను కలిగి ఉంటాను. ఒక్క దినము కూడా తప్పిపోకుండా నీవు నాకు సహాయం చేయి. హల్లెలూయా. మరి మా కోసము, మా మినిస్ట్రీ కోసం కూడా దయతో మీ అందరి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యల కోసము మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆర్థికంగా సహకరించండి. ప్రభు చిత్తమైతే మరలా రేపు జరిగేటువంటి లైవ్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.